పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ. పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ. పరిహాసము చేసి తిని పరమార్థము మోసమని. పరిహాసము చేసి తిని పరమార్థము మోసమని. పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ శిలువ. పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ శిలువ. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పరిశుద్ధతను, పవిత్రతను, దేవుని యందలి భయాన్ని, మందిరమునకు వెళ్ళే క్రమాన్ని అపహాసం చేసి అదంతా ఒట్టిదే, దాంట్లో పరమార్థం ఏమీ లేదు అని అపహాసం పరిహాసం చేయటం పశుప్రాయతనం అని ఈ చరణంలో ఆ భక్తుడు చాలా వినయంగా రాసుకున్నాడు. అవును, పశుప్రాయులుగా మూర్ఖులుగా ఉన్నప్పుడే ఇలాంటి క్రమాలు ఇష్టం ఉండదు. కానీ మనం ప్రభు అయిన యేసయ్య వదనంలో ఆయన ముఖంలో చూసి, ప్రియులరా, మనందరం కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు సరిచేయటానికి వచ్చిన ప్రభు ఆయన. మన ప్రతి కరుకు మార్గములను, ప్రతి వంకర మార్గములను తిన్ననుగాను, కరకు మార్గములను మృదువుగాను చేయటానికి ప్రభు వచ్చాడు. రాతి గుండెను తీసి ఆయన మాంసపు గుండెను ఇవ్వడానికి వచ్చాడు. కర్కశంలో నుంచి ఆయన కోమలత్వాన్ని మనకు ఇస్తున్నాడు. అది పొందుకుని మన ద్వారా మన కుటుంబాల్లో కూడా ఆపాదించి అందులో మనం గొప్ప దీవెన పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి ఇదిగో కొన్ని చక్కని పాటలు పాడుకున్నాం, ప్రార్థనలు చేశాం, బలంగా ప్రార్థన చేశారు నాయన, నీకు స్తోత్రాలు. మరదే మారుగా ఒక బలీయమైన సందేశం కొరకు కూడా మేము ఎదురు చూస్తున్నాం. మరి ఈ దిద్దుబాటు ప్రార్థనలో మీరు నేర్పిస్తున్న ప్రతి విషయాన్ని మేము క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని ఆచరణలో పెట్టే భాగ్యాన్ని మీరే మాకు దయచేసి మహిమ పొందమని మీ సేవకుడునైన నా ప్రార్థన ఆలకించి వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ప్రక్షాళన చేయమని, పరిశుద్ధపరచమని, కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను మీ వాక్యము చేత మాకు ఉదక స్నానము చేసి శుద్ధీకరించమని, ఈ రెండవ రోజు దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం.
క్రీస్తునందు ప్రియా సోదరి సోదరులారా, ఈ రెండవ రోజు దిద్దుబాటు ప్రార్థనలకు మీ అందరికీ స్వాగతం. గత రాత్రి మొదటి పాఠంలో మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో వ్యర్థమైనవి ఏంటో మహాజ్ఞానిగా పేరు పొందిన భక్తుడైనటువంటి సొలొమోను మహారాజు రాసిన ప్రసంగి గ్రంథంలో ఉన్న వ్యర్థము అనే పదాన్ని ఉపయోగించి మనందరం కూడా ధ్యానం చేస్తూ కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. వ్యర్థము అనే పదం హేవెల్ అనే ఒక హిబ్రూ పదంలోంచి వచ్చిందని, దాని యొక్క అర్థం ఆవిరి అని, పొగ అని గత రాత్రి మనము నేర్చుకున్నాం. దేవుడు లేకుండా జ్ఞానము సంపాదిస్తే ఆ లోకానుసారమైన జ్ఞానం ఆవిరి అనాలి. మీరందరూ వ్యర్థము అంటే ఆవిరి లేకపోతే పొగ అనాలన్నమాట. తర్వాత దేవుడికి కాదు అని, దేవుని కాదు అని ఈ లోకంలో ఏ ప్రయాసైనా, ప్రభు యొక్క పరిచర్య కాదని లోకంలో ఏ ప్రయాసైనా అదంతా ఏంటనమాట, అదంతా ఏంటి? పొగ. అది గట్టిగా అనాలి. మీరందరూ మైక్ ఆన్ చేశారా టెక్నీషియన్స్? మీరన్నీ ఒకసారి చెప్తే చక్కగా మైండ్లో పెట్టుకోవాలని చక్కగా అందరూ చెప్పే సమాధానం కూడా రిసీవ్ చేసుకోవాలి మైక్. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనిషి యొక్క కోపం దేవుని యొక్క నీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చదు. కాబట్టి ఊరికినే చిన్న చిన్న విషయాల్లో మనకి రోషం, ఏదన్నంటే ముఖం చిట్లించుకోవటం, ఏదన్నంటే మాట్లాడకుండా పోవటం, ఏదన్నంటే కనపడకుండా పోవటం, ఏదన్నంటే అలిగి కాసేపు ఎక్కువసేపు ఎక్కడెక్కడో గడపటం, ఇలాంటి రోషం దేనికి పనికొచ్చేదేమీ కాదు. అది జ్ఞాని అయిన మహాజ్ఞాని తెలియచేస్తున్నాడు. ఈ పాఠాన్ని విన్న మనందరం కూడా చాలా గొప్ప మార్పు అనేది మన జీవితంలోనికి రావాలి. చాలా సంఘాల్లో విశ్వాసుల యొక్క అలగటం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. కేవలం భోజనానికి పిలవలేదని ఒక ఆయన కక్ష కట్టి వాళ్ళ ఆత్మీయ తండ్రి గారి పక్కన ఇంకో సంఘాన్ని పెట్టాడు ఒక ఆయన. అంటే ఆయన గుండెల్లో ఏం పొడిచినట్టు అనమాట, ఆయన పని ఎలాగే ఉండాలి, ఆయన పని అలాగే ఉండాలని. అలాంటి రోషం ఎందుకు పనికిరాదు. దానివల్ల నష్టం ఏంటో తెలుసా? అతడు పరలోకానికి పోడు, అతన్ని వెనకాల వెళ్ళే ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళరు. అంతే. అలాంటి రోషం రాకూడదు. అక్కడే మన తగ్గింపు, మన ప్రవర్తన బాగుండాలి. అది ఇలాంటి విషయాల్లో అలాంటి గొప్ప మార్పు రావాలి. అది దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను శిక్షించుట నాకు తైలాభిషేకం. పెద్దవాళ్ళు నన్ను శిక్షించాలి, ఆత్మీయులు నన్ను గద్దించాలి, వాళ్ళొక దెబ్బ కొట్టాలి నన్ను, అప్పుడది నాకు తైలాభిషేకంతో సమానం. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇలాంటి మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎందుకంటే ఏ కుమారుడినైతే దేవుడు ప్రేమిస్తాడో అతన్నే దేవుడు శిక్షిస్తాడు అని గతంలో కూడా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ప్రేమిస్తాడు కాబట్టి శిక్షిస్తాడు, అంతే. లేకపోతే నీ కర్మ నీది అని దేవుడు వదిలేశాడు అనుకోండి, ఏ విషయాల్లోని మనల్ని పట్టించుకోడు అనమాట. కాబట్టి అలాంటి గొప్ప మార్పు మనకు రావాలి. మంచిది. వ్యర్థము అనే విషయంలో ఆ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ పూట ఈ రెండవ రోజు దిద్దుబాటు ప్రార్థనలో మరొక 3 వ్యర్థములేంటో మనము నేర్చుకుందాం. అందులో 4వ అధ్యాయం 8వ వచనం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడతాడు. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదది. అతడు సుఖమనునదినే నెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నానని అనుకోండు, ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును అనే మాట రాశాడు ఆయన.
అది. ఒకడు ఉన్నాడట, అతడు ఒంటరిగాడట. అంటే అతనికి ఎవడు లేడు? జతగాడు లేడు. దేవునికి స్తోత్రం. జతగాడు లేడు. తర్వాత ఏమన్నాడు? కుమారుడు లేడు. మూడవది సహోదరుడు లేడు. కానీ కష్టపడి అతడు ధనం సంపాదిస్తున్నాడు, ఐశ్వర్యం సంపాదిస్తున్నాడు. ఆ ఐశ్వర్యం చేత ఎంత సంపాదించినా కూడా అతని కన్నుకి ఏమి లేదట, తృప్తి లేదట. సంపాదిస్తున్నాడు బాగా, ఐశ్వర్యం బోలుడు ఐశ్వర్యం ఉంది, కానీ దానివల్ల కన్నుకి ఏమి లేదట, తృప్తి లేదు. ఇది భక్తుడు ఏమంటున్నాడంటే, ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగిస్తుంది. బహు చింత కలిగిస్తుంది. ఐశ్వర్యం పెరగటం తప్పు కాదు, ఐశ్వర్యవంతుడుగా ఉండటం పొరపాటు కాదు. బైబిల్ దానికి వ్యతిరేకంగా ఏం చెప్పడం లేదు. కానీ అతడికి జతగాడు లేడు. ఎవరు లేరు చెప్పాలి మీరందరూ? ఎవరు లేరు? ఇది మనం దిద్దుబాటు ప్రార్థనలో కొన్ని హెచ్చరికలు నేర్చుకున్నాం కాబట్టి టూకీగా ఒక మాట చెప్తాను. పరమగీతములు అనే గ్రంథంలో షూలమ్మితి అనే ఒక కన్యక, ఆమె తన ప్రియుడైన, అంటే కన్యక దేవుని సంఘం అంటాం, ప్రియుడంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటాం. నా జతగాడు ఎక్కడుంటాడో అక్కడికి నేను వెళ్ళాలి, అక్కడే నా మందలను నేను మేపాలి, అక్కడే నేను జీవించాలి. నాకు జతగాడు లేకపోతే ఒంటిగా ఉన్న నాకు ఈ లోకంలో ప్రయోజనమేమీ లేదు. మానవుడు ఎంతమంది ఉన్నా కూడా, మనకి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, తోటి కోడళ్ళు ఉంటారు, ఇంటి పేరట వాళ్ళు ఉంటారు, ఊరి వాళ్ళు ఉంటారు, స్నేహితులు, మిత్రులు ఎంతోమంది ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా కూడా దేవుడు అనే జతగాడు లేకపోతే, నీ ప్రియుడు అనే జతగాడు లేకపోతే నీవు ఒంటరిగాడివే అనేది మనం చాలాసార్లు కూడా చెప్పుకుంటాం. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను అని అంటాడు చూసారా? ఒంటరి పిచ్చుకను నేను. ఎందుకంటే ఈ లోకమంతా ఎంత పెద్దదైనా, ఎంతమంది బంధుజనులు ఉన్నా కూడా మన జీవితం ఒంటరి వాళ్ళమే అన్న భావన మనకు కలుగుద్ది. మనం చనిపోయిన తర్వాత మనకు ప్రాణాన్ని, అరే నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను రా అంటాడు. కనీసం ఆడు దేనికి అడ్డుపడ్డు. ఒక నెల డ్వాక్రా కట్టడానికి కూడా అడ్డుపడతాడా? లేదు లేదు. ఊరికినే డైలాగ్స్ మాత్రం బాగా పేల్చేస్తాం మనందరం. అందుకని ఎందరు ఉన్నా ఒక్కడివే అంటాం. అది జతగాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. తర్వాత కుమారుడు అన్న కూడా 2వ కీర్తనలో అనుకుంటాను, కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపిస్తాడు. నీకు కుమారుడు ఉండాలి. అంటే కడుపున పుట్టిన పిల్లలు కాదు, వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కుమారుడు, దైవ కుమారుడైన యేసు ప్రభువారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ కుమారుడు మనందరికీ కూడా విముక్తిని కలిగించేటువంటి కుమారుడు, మోక్షానికి కలిగించేటువంటి కుమారుడు. ఆ కుమారుడు లేకుండా నీ ఐశ్వర్యం ఎంత పెరిగినా దాని వలన ప్రయోజనమేమీ ఉండదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 3వది అతను ఏమి ఉపయోగించాడంటే సహోదరుడు అన్నాడు. యేసు ప్రభువారు మనందరినీ కూడా భూమి మీద ఉన్నప్పుడు సహోదరి సహోదరులారా అనేవాడు. సహోదరుడా, చెలికాడా, స్నేహితుడా అనేవాడు. ధన్విక, నేనేం చెప్తున్నాను? సహోదరి అంటున్నాను, అవునా? హర్ష, నేనేం చెప్తున్నాను? సహోదరుడా అంటున్నాను, అన్నానా? అన్నప్పుడు నా మాటలు వినాలి, ఓకేనా? మీరిద్దరు మాట్లాడుకోకూడదు. అది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాడు, మధ్యలో ఆడిని కూడా పట్టుకోలేకపోతున్నాడు. ఆడు ఏదో మాట్లాడాలని ఆడు ట్రై చేస్తున్నాడు. అది ఏదేమైనా సహోదరుడు అంటే మన ప్రభు అయిన యేసయ్యే. ఆ సహోదరుడు లేకుండా నీ సొంత సహోదరుని కూడా నమ్మొద్దు అని దేవుడు చెప్తాడు. కాబట్టి బైబిల్ ప్రకారంగా
సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కాదు మనకు కావలసింది, మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు దేవునికి స్తోత్ర. నీ పేరు శాశ్వతంగా నిలబడిపోవాలి అంతే. ఆ ఐశ్వర్యమును బట్టే, ఆ ఐశ్వర్యం కావాలనే ఇంటిలో ఉన్న చిన్న కుమారుడు తండ్రి మీద పోట్లాడి ఇల్లును వదిలి వెళ్ళిపోయాడు. చివరికి పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడిన దౌర్భాగ్యుడయ్యాడు, కేవలం ఐశ్వర్యం చూసుకుని. అది పోయింది ఒక రోజున, అది పోయింది, దిక్కు తోచలేదు. ఆ తర్వాత మరల తండ్రి అతనికి జ్ఞాపకం వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు అనే ఒక అతనికి ఘనతయు ఐశ్వర్యమును సకల సంపదయు దేవుడు మీకు ఇచ్చాడు. మహర్దశ, మహారాజా మీకు మహర్దశ ఇచ్చాడు దేవుడు. అయితే మీరు దేవుడి మాట వినడం లేదు, దేవుడిని లెక్క చేయడం లేదు. మీ ఐశ్వర్యాన్ని చూసి, మీ ధనమును చూసి, మీ రాజ్యమును చూసి, మీ భవంతులు చూసి మురిసిపోతున్నారు. కాబట్టి పలానా టైం లోపల మీరు సరి చేసుకుంటారా, సరి చేసుకోండి. లేదు అంటే మీరు గడ్డి మేపిస్తాడు దేవుడు అని ముందే మహాభక్తుడైనటువంటి దానియేలు అతనికి ముందుగానే చెప్పాడు. కానీ అతడు దానియేలు మాటను ఖాతరు చేయలేదంటామే, లెక్క చేయలేదు. ఆయన దిద్దుబాటును లెక్క చేయని వాడి సంగతి ఎలాగుంటుందంటే, గద్దెలు దింపి దేవుడు వారిని ఏం మేపించాడు, గడ్డి మేయించాడు. కాబట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి అంతా దేవుడే ఇచ్చాడని దేవుణ్ణి స్తుతించకపోతే తర్వాత నువ్వు ఇక గడ్డి మేయాల్సి వస్తుంది. మనం భూమి మీద సంపాదించవలసిన ఐశ్వర్యం ఒకటి ఉంది. చెప్తారా మీరు ఎవరైనా? బైబిల్ గ్రంథంలో ఒక హింట్ ఇస్తాను. యెషయా గ్రంథంలోనే ఒక అద్భుతమైన మాట ఉంది. ఐశ్వర్యం అంటే అది ధనం కాదు, బంగారం కాదు, వెండి కాదు. అల్టిమేట్గా దేవుని నమ్ముకున్న ప్రజలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఇప్పుడు అది చదివిన తర్వాత నేను ఒక్కొక్కరిని అడుగుతాను, ఈ ఐశ్వర్యం నీకు ఉందా లేదా అని అడుగుతాను. ఇప్పుడు మీకు అందరికీ బంగారు ఆభరణాలు ఉన్నాయా? మాట్లాడడం లేదు మీరు. ఉంటాయి. ఎందుకంటే అన్నప్రాసనని, ఇంకో ప్రాసన అని, లేకపోతే ఓనీలు ఫంక్షన్ అని, ఈ మధ్యలో మగపిల్లలు కూడా లుంగీలు ఫంక్షన్ అని. మొన్న ఎవడో పిల్లోడు అన్నాడు, నాకు ప్యాంటులు ఫంక్షన్ చేయట్లేదు అని. లుంగీలు అనకపోయి ఇలా రకరకాలు చేసి ఆ టైంలో ఏదో బంగారము, తులము, ఫలము ఏదో పెట్టి వాళ్ళు ఏదో చేసి ప్రతి ఒక్కరికి బంగారం ఉంది. ప్రతి ఇంటిలోనూ బంగారం ఉంది. ఒకవేళ ఇంట్లో లేకపోతే బ్యాంకులోనే ఉంటుంది, మొత్తానికి ఎక్కడో చోట మొత్తానికి ఉంటుంది. మనకున్న బంగారం అంతా ఎక్కువగా బ్యాంకుల్లోనే ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితులు అలాంటివి కాబట్టి కదా, ఉంటాయి. ఇది ఐశ్వర్యం కాదట. ఏది ఐశ్వర్యం అంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట. 6వ వచనం చదవండి. అధ్యాయం చెప్పలేదు కదా నేను, ఎందుకంటే మీరు అందరూ తీయాలని. అది యెషయా గ్రంథం తెరవండి, 33వ అధ్యాయం తెరవండి. 33వ అధ్యాయం 6వ వచనం. అందరూ ఆ వచనం చదివి ఐశ్వర్యం ఏంటో చెప్పాలి మీరు నాకు. మీరు చదివి చెప్పాలి నాకు. రక్షణ పొందటం ఐశ్వర్యమా అమ్మ? చెప్పాలి. ఏంటిది చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమునకు మహింపరుద్దాం. మనము ఎవరు యోసేపుకు చప్పట్లు కొడతాం, ఎందుకంటే సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి. అతడు తన స్వదేశం నుంచి, తన సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి అతడు వెళుతూ ఒంటి మీద నూలు పోగు కూడా సరిగా లేదు. అంటే అప్పటికే చిరిగిపోయింది, అది చింపేశారు అన్నలు కూడా. అలా ఒట్టి చేతులతో వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఒక బియ్యపు గింజ లేదు, ఒక కనీసం ఏ బంగారు ఆభరణం కూడా లేదు అతనికి, అసలు ఏమీ లేదు అతనికి. ఒట్టి చేతులతో వెళ్ళాడు ఆయన. కానీ ఈరోజు ప్రపంచాన్నంతటిని, విశ్వమంతటిని కూడా పోషించే ఒక ఏమంటారు, ఒక మహారాజులాగా,
ప్రభువుగా, పోషణకర్తగా దేవుడు అతను అభిషేకించాడు. అతని దగ్గర ఇప్పుడు సమృద్ధిగా వెండి ఉంది, సమృద్ధిగా బంగారం ఉంది, సమృద్ధిగా ఆహార ధాన్యాలు ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఈ సమృద్ధికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, అతడికి యెహోవా యందలి భయం. భయం. నీకు ఆ భయం ఉంటే, దేవుడు అనడానికి భయం ఉంటే నువ్వు ఐశ్వర్యవంతుడివే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏది ఐశ్వర్యం అంటే మనకున్న వెండి బంగారం కాదట, యెహోవా యందలి భయమే. భయమే మనకు ఐశ్వర్యం. కాబట్టి నీకు యెహోవా యందు భయం ఉందా అని ఇప్పుడు ఒక్కొక్కరిని అడిగాను అనుకోండి, ఊరికనే ఉందని అంటాం మనం కదా. మరి భయం ఉంటే దేవుణ్ణి ఏ క్షణాన్ని కూడా మనము వదిలి పెట్టకూడదా? మళ్ళీ మనం ఏమని పాడతాం తెలుసా? క్షణం అనే పదం అక్కడ, అది ఏంటి గుర్తు చేస్తారా? నీ కృపలేని గంట కాదంట, అయ్యో అయ్యో రోజు కాదంట, లేకపోతే వారం కాదట, అసలు క్షణం కూడా నేను ఉండలేను. మరి వారాలు గ్యాప్ ఇచ్చేవాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి భయం ఉన్నట్ట. నెలలు గ్యాప్ ఇచ్చేవాళ్ళ సంగతి ఏంటి? భయం ఉన్నట్ట. సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? భయం ఉన్నట్ట. ఒక్కసారి బొక్క బోర్ల పడ్డాం అనుకోండి, అప్పుడు దెబ్బలు తగిలాయి అనుకోండి, రక్తం కారుతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమని? ఇప్పుడు సంఘం మొత్తం వాళ్ళ కోసం ప్రార్థన చేసేయాలి, ఇమ్మీడియట్లీగా బాగుపడిపోవాలి. ఆడికి మాత్రం దేవుని యందు భయమేమి ఉండదు. అలా ప్రార్థన చేయటం పొరపాటు అనటం లేదు నేను. దైవ భయం లేకుండా మనం చేసే కొన్ని అరాచకాలు ఉన్నాయి, కొన్ని కార్యాలు ఉన్నాయి. దేవుని యందు భయం ఉంటే అలాంటి కార్యాలు మనం చెయ్యకూడదు కూడా. అది నీకు ఐశ్వర్యం. ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నీకు వజ్ర వైడూర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ యెహోవా యందలి భయం మాత్రం ఉండాలి. ఆ భయం అనే ఐశ్వర్యం లేకుండా ఊరికినే ఐశ్వర్యం సంపాదించడం, దానివల్ల నీకు ఒరిగేదేమీ ఉండదు అనే సత్యం నేను మీకు తెలియచేస్తున్నాను. ఇదే ఊరిలో ఒక వ్యక్తి గురించి చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటాను. అతడు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు గోనె సంచిలో డబ్బులు పట్టుకుని వెళ్ళేవాడు. అంటే గోనె సంచిలో పట్టుకున్నాడంటే 100-200 ఏమీ కాదు. అతడు తన వైద్యం కోసం గోనె సంచిలో డబ్బులు పట్టుకుని వెళ్ళేవాడు. నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి ఎక్కడికో వెళ్ళేవాడు. ఆయన వెళ్ళి ఏమేమో మందులు తెచ్చుకునేవాడు. కానీ అతని రోగం కుదుట పడలేదు. హృదయంలో ఉన్న పాపం పోవాలి, హృదయంలో ఉన్న భయం, దేవుని యందు ఉన్న భయం ఉంటే దేవుడే తొలగిస్తాడు. ఆ డబ్బు అతను ఏమీ చేయలేకపోయింది. తన నోట నుంచే నేనే స్వయంగా విన్నాను. డబ్బు గురించి మనుషులు కొట్లాడతారు కానీ సార్, ఈ డబ్బుల వల్ల ఏమీ లేదండి, భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలంతే, ఐశ్వర్యం కాదండి, భగవంతుడు ఇవ్వాలి అనేవాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ దిద్దుబాటు ప్రార్థనలో భయము అనే ఐశ్వర్యం మీరందరూ కూడా సంపాదించాలని నేను మనవి చేస్తున్నాను. ఆ మాట మీరు టిక్కు పెట్టుకోవాలి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో కదా చివరి మాట, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అనే మాట. ఇది ఈరోజు మనం నేర్చుకునే మొదటి మాట. ఏది వ్యర్థము అంటే ఐశ్వర్యము వ్యర్థము. సో దానికంటే మనం కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలి. నెంబర్ 2, రెండవది ప్రసంగి గ్రంథంలోనే 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చదువుకుందాం. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాస పడినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడియాస అంటే పనిలో విఫలత చెందిన కారణంగా కలిగే ఘోరమైన నైరాశ్యం అంటామే, వైరాగ్యం అంటామే. అది ఒకటి అనుకున్నావు, అది జరగల,
ఆదుకునే అందల దాన్ని అడియాస అంటాం అంటాం అది. ఆశకు కూడా కాస్త హద్దు పద్దు ఉండాలి. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఇప్పటికీ బంగారపు బాతుగుడ్డు కథ ఒకటి మంచి ప్రాచుర్యంలో ఉంది. ఒక నీతి నేర్పిస్తారు దాంట్లో నుంచి. ఆ బాతు రోజుకొక బంగారపు గుడ్డు పెట్టేదట. అతను ఆ గుడ్డు అమ్ముకొని అతడు పోషింపబడుతూ ఉండేవాడట. ఒకరోజు అతనికి దురాశ కలిగింది, పేరాశ కలిగింది. రోజుకో గుడ్డు పెడుతుంది ఇది, 2 గుడ్లు పెట్టొచ్చు కదా, 3 గుడ్లు పెట్టొచ్చు కదా, ఇలాగ ఎంతకాలం పెడద్ది, ఒకేసారి కోసి పడేస్తే అందులో ఉన్న అన్ని తీసి ఒకేసారి అమ్మేసుకుని ఈ ఊరు మొత్తం మీద నేనే గొప్ప ధనవంతుణ్ణి అవ్వాలనే ఒక చెడ్డ ఆలోచన వచ్చింది అతనికి. దురాశ అంటారు. తర్వాత పదునైన కత్తి తీసుకున్నాడు, దాన్ని పీక పట్టుకున్నాడు. బాతుకు పీకలు పట్టుకుంటారు కదా, ఆ పీక పట్టుకున్నాడు. ముందు ఆ పీక కోసేశాడు. అది అరుస్తుందట, నన్ను కొయ్యొద్దు, నువ్వు నష్టపోతావు, నువ్వు నష్టపోతావు అంటానే ఉందట. కానీ ఆ మాట ఏమి వాడు వినలేదు, లెక్క చేయలేదు. పీక కోసాడు. గిజ్జ 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 కొట్లాడుకొని చచ్చిపోయింది. ఆ తర్వాత దాన్ని పొట్ట కోసాడు. అందులో ఒక గుడ్డు మాత్రమే, అంటే ఆ రోజు ఇంకా పెట్టలేదు, పెట్టడానికి రెడీగా ఉంది. ఆ గుడ్డు మాత్రమే ఉందలేవు. ఏంటి గుడ్లు లేవేంటి అంటున్నాడు. ఇక ఆడు గుడ్లు అప్పగించి చూసినా, గుండెలు పగలగొట్టుకుని ఏడ్చినా ఇక ఒరిగేదేమీ లేక నిరాశ చెందాడు. ఇక్కడ చాలా మంచి మాట రాశాడు, చాలా మంచి మాట రాశాడు. మనసు అడియాసలు కలిగి తిరుగులాడే కంటే అసలు ఎదుటనున్న దానితో సంతృప్తి పొందటం చాలా ముఖ్యం అన్నాడు ఆయన. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. మనం కడుపు నింపుకోవడానికి పంచపక్ష పరవన్నమే ఉండక్కర్లేదు. కడుపు నింపుకోవడానికి కాస్త పచ్చడి మెతుకులున్నా చాలు. లోకంలో ఎంతోమంది ఇప్పటికీ 3 పూటలో అన్నం లేక ఆకలితో అలమటించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ ప్రభు కృపను బట్టి మనకు సమృద్ధి ఉంది. బతిములాడి బతిములాడి పెట్టే అమ్మా నాన్నలు ఉన్నారు. మనకు కావలసింది వండుకుని తినే సౌలభ్యం మనకుంది. ప్రభు అంత సమృద్ధిని మనకు ఇచ్చాడు కాబట్టి మన ఆశ హద్దు మీరకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడియాసలు పాలైపోతే అది కూడా ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా. బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. ఉన్న దానితో సంతృప్తి చెందక అడ్డదారుల్లో ఒక రాజుతో బేరమాడుకుని ద్రవ్యానికి ఆశపడి అతడు దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలను శపించడానికి అతడు బయలుదేరాడు. మధ్యలో యెహోవా దూత ఖడ్గం పట్టుకొని గాడిదకు ఎదురుగా నిలబడిందట. ఎదురుగా నిలబడితే గాడిద ముందుకు వెళ్ళలేకపోతుంది. ఏయ్ ఎల్లవే అని గాడిదను కొడుతున్నాడు. కొడుతుంటే పాపం కాదు, ఏదో అడ్డొచ్చింది దానికి. అతను వెళ్ళి ఆ పాపలో పడిపోకూడదని దేవుడు ఇచ్చేయించి యెహోవా దూత అతనికి ఆటంకం కలిగిస్తుంటే ఆ ఆటంకం కలిగించే కొలది అతడు గాడిదను కొడతానే ఉన్నాడు. చివరికి గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంటే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అది మనిషికి బుద్ధి లేనప్పుడు దేవుడు పశువుతోనైనా మరి బుద్ధి చెప్పిస్తాడు అనడానికి అదొక పరిస్థితి అనమాట, అదొక పాఠం. కాబట్టి అడియాస పడకండి, పేరాశ పడకండి, దొడ్డ ఆశలు పడకండి. తృప్తి అనేది ఒక సహజ సంపద లాంటిది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఉన్నదానితో తృప్తి పొంది ఒక మహారాజులాగా జీవించటమే మనం. ఎందుకంటే మన దేవుడు మనకున్నాడు కాబట్టి. ప్రభు ఈనాటి ఆహారం నాకు ఇచ్చావు, ఇది చాలు. తృప్తితో ఉంటే అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి అడియాసలు వ్యర్థము. నెంబర్ 6 అంటే ఈ రోజులో 3వది, నిన్నటి క్రమంలో కలుపుకుంటే 6వది. 6వ వ్యర్థం ఏంటనగా, ఆ ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. అందరూ తెరవాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం తెరిచారా అమ్మా? తెరవాలి. అమూల్యకి ఇంకా దొరకలేనట్టు దొరికిందమ్మా? అదేనా? 7వ అధ్యాయమేనా? ప్రసంగి గ్రంథమేనా? మీరు ఇంకా తిరగేస్తే మళ్ళీ నేను
ఓకే. ధనివికకు దొరికిందా? హర్షకు దొరికిందా? 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం తీయండి. ఇప్పుడు 6వ వచనం అందరూ ఒకేసారి ఆగండి. అందరూ ఒకేసారి చదువు తిరిగారు. 1 2 3 స్టార్ట్. బుద్ధిహీనులు నవ్వా, భక్తిహీనులు నవ్వా? ఇప్పుడు మళ్ళీ చదుదాం. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనులు నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థము అన్నాడు. అది బాణ కింద చితుకుల మంట అంటారు. చితుకులు అంటే చిన్న చిన్న పుల్లలు, చిన్న చిన్న పుల్ల ముక్కలు అందులో వేస్తాం. అది చిట్టపెట్టలాడుతుంది, అయిపోతుంది, అది మళ్ళీ కనపడదు. ఇక వ్యర్థం అని అంటాం కదా. వ్యర్థం అంటే పొగ అనుకున్నాం, ఆవిరి అనుకున్నాం కదా, అలాగా. తర్వాత బుద్ధిహీనులు బుద్ధిమంతులను చూసి నవ్వే వెకిలి నవ్వుందే, దాన్ని అపహాస్యంగా నవ్వటం, వెకిలితనంగా నవ్వటం, అవమానకరంగా నవ్వటం, భక్తులుగా మనము చేస్తున్న పనిని చూసి వికటాట్టహాసం చేయటం, వాళ్ళందరూ నవ్వుతారే, ఆ నవ్వు వ్యర్థం అనే మాట. నవ్వు వ్యర్థం అనే మాట. లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు 25వ వచనంలో, అయ్యో నవ్వుచుండు వారలారా మీరు ఏడ్తురు, ఆ మాట అండర్లైన్ చేయాలి. నవ్వుచుండు వారులారా మీరేం చేస్తారు? ఈరోజు నువ్వు నవ్వే వెకిలితనం ఒకరోజు నిన్ను కుక్క పట్టి ఏడిపిస్తుంది. ఒకరోజు నేను ఒక మీటింగ్లో ఉన్నాను. ఒక మీటింగ్లో ఉపవాస ప్రార్థనలు అవి ఒక మందిరంలో ఆ ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన జరుగుతుంటే కొంతమంది ఎదుర కూర్చొని బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. అప్పుడే అంబులెన్స్ వెళ్తుంది. అంబులెన్సు ఆ సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది కదా, ఒకలాంటి సౌండ్ చేసుకుంటూ వెళ్తే అందులో ఒకడు చాలా వెకిలిగా, ఎవడో లెగిసిపోయి ఉంటాడురా, ఎవడో కొట్లాడుతున్నట్టున్నాడురా, ఎవడో ఊపిరి అందట్లేనట్టుందిరా, పొయ్యం అని వెళ్తుందిరా, అలాగే వెళ్తుందిరా, ఇలాగే వెళ్తుందిరా అని చాలా వాడు వెకిలిగా నవ్వటమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా నవ్విస్తున్నాడు. వాడు లోపల మంచి మీటింగ్ జరుగుతుంది, చక్కటి కార్యక్రమం జరుగుతుంది, అది కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా వాడు వచ్చింది ప్రార్థనకే, మళ్ళీ భక్తుడే, విశ్వాసే, అక్కడ కూర్చొని అలా నవ్వుతున్నాడు. ఒక అరగంటకి వెంటనే వాడికి ఫోన్ వచ్చింది. ఏంటో ఫోను అంటే, ఇదిగో మీ నాన్నగారు, వాళ్ళ అబ్బాయి ఎక్కడో పడిపోయాడు, ఏదో గుద్దేసింది, యాక్సిడెంట్ జరిగింది, బతుకుతాడో లేదో కూడా చెప్పలేదు. ముందు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత పిల్లాడు ఫోన్ తీసి ఫాదర్, డాడీ అని రాసుకుంటాడు కదా, దానికి ఫోన్ చేశారు వాళ్ళు. ఒక్కసారిగా ఒక్కగానొక్క కొడుకు అండి అతనికి, ఒక్కగానొక్క కొడుకు. అక్కడే బోరున ఏడుస్తూ విలవిల్లాడిపోతూ గుండెలు బాదుకుంటూ అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకు మీద పడి ఏడ్చాడు. ఏడ్చి డాక్టర్లు చెప్పారు చెప్పలేము అని. అయ్యో నేను అనవసరంగా నవ్వాను, వెకిలిగా నవ్వాను. నేను దేవుని మందిరం పక్క నుండి, దేవుడి మందిరం ఎదురుగా ఉండి లోపల దైవజనుల వాక్యం చెబుతున్నా కూడా నేను నవ్వాను, వెకిలిగా నవ్వాను. ఇప్పుడు ఆ నవ్వు నాకు దుఃఖమైపోయింది అని అన్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు చెబుతున్న మాట, నువ్వు వెకిలిగా నవ్వావంటే, నువ్వు అపహాసం చేశావంటే ఒకరోజు నిన్ను దేవుడు నవ్వులు పాలు చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ చెప్పుకోవటం, అప్పుడు నా దగ్గరకు వచ్చి అన్నారు, ఇప్పుడు దాకా గట్టిగా నవ్వాడు కదండి ఒక ఆయన, అక్కడ వాడు చెడింది కాకుండా 10 మందిని చెడిపోయేది కదండి అక్కడ ఉండి, వాడు ఈరోజు వాళ్ళ కొడుకు హాస్పిటల్లో చనిపోయాడని తెలిసిందండి. పరిగెత్తుకుని వెళ్ళాడు, అతను చనిపోయాడు. అతనికి ఎవరు బతికిస్తారు? ఎవరు బతికించగలరు? ఒకసారి ఆలోచించాలి. అందుకనే వెకిలిగా నవ్వినప్పుడు మన పిల్లలు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఎదుటి వారిని చూసి వెకిలిగా నవ్వితే అది బుద్ధిహీనమైన పని, భక్తిహీనమైన పని. అది కూడా ఏం చెప్తున్నాడు ఆయన? వ్యర్థము అన్నాడు. కొంతమంది
సరదాకి ఇలా చేశాం అని అంటారట. మీరు సామెతల గ్రంథం ఒకే ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాను. కరెక్ట్గా 9 అయింది. వెంటనే ప్రార్థన చేసి నేను ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథంలోనే ఒక మంచి మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. 26వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను. తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానం. అంటే ఇక్కడ తన పొరుగువాడిని మోసం చేసేసి, ఏదో నేను సరదాగా చేశానురా, ఏదో నేను సరదాకి ఆశానికి చేశానురా అనటం వ్యర్థమైన పని, బుద్ధిహీన పని. నువ్వు సరదాకి చేసిన, ఆశానికి చేసిన ఒకరిని మోసపుచ్చటం వ్యర్థం. కాబట్టి ఇలాంటి వ్యర్థమైన వాటన్నిటికీ కూడా మనం దూరంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో మనందరూ కూడా మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ 2వ రోజు దిద్దుబాటు ప్రార్థనకు వచ్చిన మీ అందరిని బట్టి మరి వందనాలు తెలియచేస్తూ, వ్యర్థమైనవేంటో 6 వ్యర్థములు మనం నేర్చుకున్నాం కదూ. వరుసగా చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఏది వ్యర్థము అంటే, 1 మానవుని, కొంచెం గట్టిగా చెప్తే చాలా బాగుంటుంది. మొదటిది ఏది వ్యర్థము, 2వది ఏది వ్యర్థము, ప్రయాస. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ప్రయాస. 3వది ఏది వ్యర్థము, రోషము వ్యర్థము. 4వది ఐశ్వర్యము వ్యర్థము. 5వది అడియాసలు వ్యర్థము. 6వది బుద్ధిహీనుల నవ్వులు వ్యర్థము. కాబట్టి ఇవన్నీ కూడా ఆవిరి, ఇవన్నీ పొగలాంటి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి మరి బంగారం లాంటి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరి హీనపరచకండి, పరిశుద్ధతకు మచ్చ కలిగించుకోకండి. మంచి జీవితాలు, మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు, దాన్ని ప్రభు కోసం జీవిద్దాం, ప్రభులో ముందుకెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరిగా లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి మనందరం కూడా ముగిద్దాం. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి వర్తమానం వ్యర్థము, 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 వ్యర్థము. ఏది వ్యర్థమో తెలుసుకున్నావు, ఆ వ్యర్థమైన వాటికి నన్ను దూరం చేయి ప్రభువా అని మనందరం కూడా ప్రార్థించాలి. ప్రభువా, వ్యర్థమైన వాటికి నన్ను దూరం చేయండి. అందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయండి. చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రభువా, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయండి. వ్యర్థమైన ఐశ్వర్యాన్ని నాకు దూరం చేయండి. వ్యర్థమైన జ్ఞానము నాకు దూరము చేయండి. వ్యర్థమైన ప్రతిదాన్ని ప్రభువా నాకు దూరం చేసి, ఏది వ్యర్థం కాదో దానిని అనుసరించే కృప దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. వ్యర్థమైన జ్ఞానం, వ్యర్థమైన ప్రయాస, వ్యర్థమైన రోషం, వ్యర్థమైన ఐశ్వర్యం, వ్యర్థమైన అడియాస, వ్యర్థమైన బుద్ధిహీనుల నవ్వు ఈ రాత్రి దేవుడు మనకు దూరపరచునుగాక. వ్యర్థమని చెప్పిన ప్రతిదాన్ని కూడా దూరమై ప్రార్థనకు అర్థము కలుగునట్లు, దేవుని పిల్లలకు తగినట్లుగా మనము జీవించుదుముగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీ ప్రత్యేకమైన కృప మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమను పొందండి ప్రభు. 2 రోజుల పాటు చక్కగా మీ సన్నిధిలో మంచి వర్తమానాలు మేము నేర్చుకున్న విషయాలను మరొకసారి నెమరు వేసుకుంటూ అనేక విషయాలు గ్రహించినట్లుగా సహాయం చేయండి. ఉన్న ప్రతి వనరులను ఉపయోగించుకుంటూ మరలా వింటూ మీ సన్నిధిలో ముందుకెళ్ళేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి. బిడ్డలు మరలా వెళుతున్నారు ప్రభు, తోడుగా ఉండండి. చీకటిలో బిడ్డలకు వెలుగుగా ఉండండి తండ్రి. రాత్రిపూట అగ్ని స్తంభంగా మీరుండి బిడ్డలు నడిపించండి. ఇదిగో రేపు రాత్రికి మీ చిత్తమైతే కొంచెం పెందల కడ వచ్చి ఎక్కువసేపు ప్రార్థనలో గడిపే కృప దయచేయండి. శుక్రవారం కనుక
ఆ శుక్రవారం పూట మేమందరం ఎక్కువగా ప్రార్థనలో గడిపేటువంటి కృప, అందరం ప్రార్థన చేసే కృప, ఆ ప్రార్థన పిపాస బిడ్డలందరికీ కలిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారని మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించండి. ఇదిగో ప్రభు, నీ పిల్లలుగా పిలువబడిన మాకు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన ప్రవర్తనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ప్రతిదీ మాకు దూరం చేసి మీకు బిడ్డలుగా జీవించే కృప దయచేయమని అన్ని విషయాలు తోడుగా ఉండి సహాయపడు. బలారాధనకు సిద్ధపడే కృప దయచేయండి. ఎవరైతే రాలేకపోయారో వాళ్ళందరినీ మీరు త్వరగా మీ సన్నిధికి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. అందరికి వందనాలు. రేపు కొంచెం ముందుగానే రావాలి, కొద్ది ఎక్కువసేపు మనం ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి.